తాను కర్త అనే భావం ఏ విధంగా నశిస్తుంది అనేది మనం ఇవాళ తెలుసుకుందాము. మన హిందుత్వ రక్షణకై నడుం బిగించిన యోధుడు, చక్రవర్తి ఎవరంటే వీర శివాజీ. ఆయనకి ఒకానొక సందర్భంలో రాజ్య సంరక్షణ భారం ఎంతో ఒత్తిడిగా అనిపించింది. తన గురువైన సమర్థ రామదాసు వద్ద మొరపెట్టుకున్నారు. గురువు నవ్వి, నీ రాజ్యాన్ని నాకు ఇచ్చివేస్తావా అని అంటారు. వెంటనే వీరశివాజీ తన యావత్ రాజ్యాన్ని గురువుకు దారాదత్తం చేశారు. ఆయన దాన్ని స్వీకరించి, ఇప్పుడు ఈ రాజ్యం నీది కాదు, నాది, కనుక నా రాజ్య రక్షణ భారం నీవు వహించు అని ఆదేశిస్తారు. అప్పటి వరకు ఉన్న తాను కర్త అనే భావన నశించగా ఎంతో ఆనందంతో ఆ రాజ్యాన్ని గురువు రాజ్యంగా సమర్థవంతంగా శివాజీయే పాలించారు. ఈ సోపానం ద్వారా మనం ఏం తెలుసుకోవాలంటే, నిన్ను నీవు భగవంతుని ఉపకరణంగా భావిస్తూ స్వార్థకర్మలను త్యజించాలి అనేదే దీని సారాంశం. అప్పుడు మాత్రమే నేను కర్త అనే భావన అనేది సంపూర్ణంగా నశిస్తుంది.